ప్రభునందు అత్యంత ప్రియులంటుంటే మా ప్రియులందరికీ ప్రభు నామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున యోవేలు గ్రంథము 1, 2, 3 అధ్యాయాలను గురించిన విషయంలో ఉన్న 3 అధ్యాయములో ఉన్నటువంటి కొన్ని విషయాలను ప్రత్యేకంగా మన యొక్క సహవాసములో ఉన్నటువంటి ప్రియులందరికీ ప్రభువు నామన మీకు తెలియజేస్తున్నటువంటి ఈ మనవిని దయచేసి మీరు గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాం. చివరి దినాలలో ఉన్నాం. కార్యారంభము కంటే కార్యాంతము మేలని అన్నట్టు దినాల్లో ఉన్నాం. కాబట్టి దయచేసి గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయం యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో బెతేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. 2వ వచనం, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములో గాని మీ పితరుల దినములో గాని జరిగినదా? గమనించండి, జరిగిందా? ఏంటిది అని అంటే ఏం జరిగినది అంటే దీన్ని మిగతా వారికి కూడా పిల్లలకు కూడా తెలియజేయండి అని అంటే ఇది ఎక్కడైనా జరిగినట్లదా? జరిగిందా? ఏంటిది ఆ జరిగిన విషయము అని అంటే, గొంగలి పురుగు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసినవి, పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసినవి అంట. చెప్పండి, ఏంది తినివేసినటువంటి విషయము అంటే, ఇశ్రాయేలు యొక్క లేక యూదా దేశములో ఉన్నటువంటి వారి సంపద అంతా కూడా, వారి చెట్లు అన్ని కూడా, వనములు, వారికి జీవనోపాధి అయ్యేటువంటి వృక్షాలన్నీ కూడా ఏమైపోయినాయి? ఈ 4 రకాల వాటి ద్వారా నష్టమైపోయింది. అందుకనే నష్టమైపోతే 5వ వచనం, మత్తులారా మేలుకోండి, మా ప్రియ సహోదరులారా సహోదరులారా, హెబ్రోను యొక్క సహవాసములో ఉన్నటువంటి మా ప్రియులారా, మత్తులారా మేలుకొని కన్నీళ్లు విడువడి, ద్రాక్షరసం పానం చేయి వాళ్ళ రోదనం చేయడి. ఎంత నష్టపోయినామో నాకు తెలిసి ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు యోధా ప్రజలకు లేక ఇశ్రాయేలు వారికి శ్రేష్టమైనటువంటి దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశము, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి దేశము, అది ఎంతో శ్రేష్టమైన దేశంగా దేవుడు వారికి తీసుకొని ఇచ్చినాడు. ఆ దేశంలో వారిని ఉంచినాడు. చక్కని మందిరము, ధర్మశాస్త్రం ఇచ్చినాడు వారికి. అలాంటి వాళ్ళు ఏమైపోయారంటే, ఆ దేవుని యొక్క మాటను వినక దేవునికి విరోధంగా జీవించి లోకముతో కలిసిపోయి ఈ గొప్ప నష్టానికి కారకులైనారు. అదేవిధంగా దేవుడు దేవుని దాసుడు వారిని ఎట్లా ఐగుప్తుని తీసుకొచ్చినాడో, మనలను కూడా అన్నులలో నుండి లేక రకరకాల డినామినేషన్ నుంచి తీసుకొని వచ్చేసి చక్కని సహవాసం, హెబ్రోను యొక్క సహవాసము దైవజనుడు భక్సింగ్ గారి ద్వారా ప్రారంభించబడి శ్రేష్టమైనటువంటి ప్రపంచములోనే శ్రేష్టమైనటువంటి సహవాసము, నూతన నిబంధన యొక్క నమూనా, పాత నిబంధన యొక్క విధానాన్ని అనుసరించి చక్కని వాక్యానుసారమైన సహవాసము దేవుని దాసం ద్వారా మనకి ఇవ్వబడింది. అయితే ఇప్పుడు మనం ఆ సహవాసంలో ఏ విధంగా ఉంటున్నాము, మన యొక్క విధానాలను బట్టి, మన పితరుల యొక్క విషయాన్ని బట్టి ఇప్పుడు ఏమైందనంటే, మన సహవాసంలో మనకు మేలైనటువంటి ఆత్మీయ జీవితం అంతా కూడా, 1 గొంగలి పురుగు, 2వది మిడతలు, 3వది పసరు పురుగులు, 4వది చీడ పురుగులు పడినట్లు ఈ సహవాసానికి ఈ 4 రకాల పురుగుల ద్వారా సహవాసం అంతా కూడా పాడైపోయినాం. ఇది వాస్తవం. ఒక్కసారి ఆత్మీయంగా మీరు గుర్తించండి, ఎరగండి. ఎందుకంటే ఎంత నష్టపోయినాము నేను ఇక్కడ దీన్ని వివరంగా చెప్పడం నాకు అంత ఇష్టం లేదు, కొంతమంది కష్టం కావచ్చు, క్షమించండి. ఇది మీరు గ్రహించండి. ఎందుకనంటే గొంగలి పురుగు ఈ దినాల్లో 4 రకాల విషయాలుగా మనం చీలిపోయినాం. 4 రకాలు మన సహవాసంలో దేవుని దాసుడు దైవజనుడి ద్వారా ప్రారంభించబడిన విషయంలో ఎన్ని రకాల వాళ్ళం అయిపోయినాము? 4 రకాలు అయిపోయినరట. చెప్తా ఉన్నారు 4 రకాల వాళ్ళు. ఒకటి సొసైటీ అని, ఇంకొకటి
సో ట్రస్టీ, ట్రస్ట్లోనే మరొక ట్రస్టీ, ట్రస్ట్లోనే మరొక ట్రస్టీ, 3 మొత్తం ఎన్ని అయిపోయినావు? 4 రకాలు అయిపోయినావు. ఈ 4 రకాల యొక్క ఇవన్నీ కలిసి హెబ్రోను యొక్క సహవాసం యొక్క ఆత్మీయ జీవితం కావచ్చు, ఉన్నటువంటి యొక్క ఆదాయం కావచ్చు, మొత్తం తినివేసినాయి. సరే, ఇంతటితోటి ఏమన్నా వదిలిపోయినాయి అంటే పోలే. ఏమైందంటే 6వ వచనం, లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదికి వచ్చి ఉన్నది, వాటి పళ్ళు సింహపు కూరల వంటివి, వాటి కాటు ఆడు సింహం వంటిది. అంటే వాటికి ఎదురు లేదు. ఈ తినివేసిన దాని అయిపోయిన తర్వాత ఏమొచ్చినాయి ఇప్పుడు అంటే, లెక్కలేని బలమైన జనాంగం నా దేశం మీదకి వచ్చిందంట, వాటి పళ్ళు సింహపు కూరలు లాంటి. ఎవరు? ఏ సంఘములో చూసినా, ఏ మందిరాల్లో చూసినా ఎవరిలంటే సింహపు కూర లాంటి ఎదురులేటువంటి వాళ్ళు ఎవరంటే పోలీసులందరూ కూడా వచ్చి మందిరాలను తొక్కేసి భయంకరంగా స్టేషన్లలో జైళ్ల పాలు చేసి ఎంత నష్టం చేసినటువంటి వారు. ఈ అధ్యాయం చదవండి. వాటికి 2వ అధ్యాయం అంటే ఎదురు లేదంట. వాటికి ఎదురు లేకుండా పాడైపోయినటువంటి స్థితి వచ్చింది. మత్తులారా అంటాడు, ఇంత నష్టపోయినా ఏమైనా మనకు గ్రహింపు ఉన్నదా? ఆ 4 రకాల యొక్క తెగుళ్ళు లేక పురుగుల ద్వారా నష్టపోయింది. తిరిగి ఇప్పుడు బలమైనటువంటి సింహపు కూరల లాంటి యొక్క ఇలాంటి భయంకరంటివి కూడా తొక్కేసిపోతా ఉన్నాయి. అంటే ఎదురు లేకుండా ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడికి ఎవరు రాకూడదు, ఎవరు ఏ స్థలంలో నిలబడాలనో అట్లాంటి స్థలాలలో ఈ ఎదురులేటువంటి యొక్క జనాభా, భయంకరమైన లెక్కలేని బలమైన జనాంగం నా దేశం మీదకి వచ్చి ఉందంట. వాటి పళ్ళు సింహపు కూరలు లాంటివంట, వారి కాటు ఆడు సింహం కాటు లాంటిది, వీటికి ఎదురు లేదంట. గమనించండి, ఇదంతా చదువుతా ఉంటే వాళ్ళు యుద్ధానికి సిద్ధపడి రథంలాగా వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారట. గమనించండి, 2వ అధ్యాయంలో అంటాడు కదా, 2వ అధ్యాయంలో ఏమంటాడంటే వాటికి పుట్ట లేదంట, అది అంధకారం గమ్మును పర్వతములు కూడా. 3, వాటి ముందల అగ్ని మండుచున్నదంట, వాటి వెనుక మంట కాలుచున్నది, అవి ఆకారపు భూమి ఏదైనా వలె ఉండు. ఈ అన్ని రాకముందు యెరూషలేము యొక్క స్థలము పాలస్తీనా దేశం ఎట్లా ఉందంటే ఏదేను తోటలాగా ఉంది. 3వ వచనం ప్రకారం ఇప్పుడు ఏమైంది? ఎడారి అయింది. ఒకప్పుడు 2000 అవతల మన సహవాసము ఏదేను తోటలాగా హెబ్రోను సహవాసం ఉంది. ఇప్పుడు ఎట్లా ఉన్నామంటే ఎడారిలాగా అయిపోయినాం మనం. ఎడారిలాగా ఇవన్నీ తొక్కబడుతున్న విషయం. ఇంకొక విషయం కూడా మేము చెప్పాలని తలస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇంత నష్టపోయినాము, ఇంకా మత్తుగా ఉందామా? ఎవరెవరిని పిలుస్తున్నారు అంటే 2వ వచనంలో పెద్దలారా అంటాడు. 2వది దేశపు కాపురస్తులంట, దేశపు కాపురస్తులు అని అంటాడు. అదే విషయంలో ఇంకేమంటాడంటే 13వ వచనం, యాజకులారా గోనె పట్ట కట్టుకోండి. ఎవరెవరు? యాజకులు, సేవకులు, అక్కడ పెద్దలు, ఆ తర్వాత దేశపు కాపురస్తులు. ఇంకా ఇదే అధ్యాయము 1వ అధ్యాయము 19వ వచనంలో అగ్ని చేత కాల్చబడి కాలిపోయినాయి, యెహోవాకే వీళ్ళు మొరపెడతా ఉన్నారు. మొరపెడుతున్న సందర్భం కాబట్టి దేవుని కొరకు తీర్మానం చేసుకొని మనము సమకూర్చుకునేటువంటి విధానంగా వస్తాం. ఇక్కడ 2వ అధ్యాయంలో దేవుని దాసుడు చెప్పినట్లు వారు తీర్మానం చేసుకున్నారు. దేవుడు వారిని కనికరించి వారి తీర్మానాన్ని అంగీకరించినాడు. గమనించండి, 2వ అధ్యాయం 17వ వచనం, యెహోవాకు పరిచర్య యాజకులు మంటపముకును బలిపీఠమును మధ్య నిలవబడి కన్నీళ్లు విడుచుచు యెహోవాని జనుల ఎడల జాలి చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానులకు అప్పగింపకము, లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయందురు కదా అని వేడుకొనవలెను. ఈ రోజుల్లో అన్యజనులు వచ్చేసి దేవాలయాలను పాడు చేయడము, ఆత్మీయ జీవితం. ఒకసారి నేను ఎందుకంటే దీన్ని వేరే తిరిగి తలంచడము అంత నాకు కూడా కష్టంగానే ఉన్నది. కానీ ఎందుకో నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను, క్షమించండి కష్టమైతే. కాబట్టి ఏం చేయమంటాడు అక్కడ 16వ వచనము, జనులను సమకూర్చుడి, సమాజ కూటములు ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువుడి, చిన్న వారిని సన్యపానము చేయి, బిడ్డలను తోడుకుని రండి. కాబట్టి వాళ్ళందరూ వచ్చేసి పశ్చాత్తాపడితే దేవుడు వారికి ఏమైనాడంటే కనికరించినాడండి, కృప చూపినాడండి. కాబట్టి 18వ వచనంలో, అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల జాలి చేసుకున్నాడంట. ఏదైతే తిరిగి నష్టపోయినారో, పోయిన సంవత్సరం మనకు వాగ్దానం ఉంది, నేను తిరిగి ఏదైతే నష్టపోయినారో దాన్ని తిరిగి మరలా ఇస్తానన్నాడు. 3వ అధ్యాయంలో గమనించండి, 3వ అధ్యాయంలో
ఆ దినముల్లో అనగా యూదా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పిస్తాను, మళ్ళీ అందరినీ సమకూరుస్తాను. ఎప్పుడైతే వాళ్ళు ఒప్పుకున్నారో తిరిగి దేవుడు కనికరించి జాలిగొని వారిని సమకూరుస్తానన్నాడు. వారి పక్షంగా యుద్ధం చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఎందుకనంటే ఇంకా విషయం కూడా గమనించండి, వాళ్ళు ఏదైతే నష్టపోయినారో, ఎవరు వారిని హింసించినారో, ఇబ్బంది పెట్టినారో, వారిని దోచుకున్నారో వారికి దేవుడు తీర్పు తెచ్చేవాడుగా ఉన్నాడు. 2వ వచనం 3వ అధ్యాయం 2వ వచనం, అక్కడ నేను వారితో వ్యాజ్యమాడుతానన్నాడు. ఏ ఏ పట్టణాలంట చూడండి. 4వ వచనము, తూరు పట్టణమా, సిదోను పట్టణమా, ఫిలిష్తీయ ప్రాంతములారా, మీతో నాకు పని ఏమి? నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారం చేయుదురా? మీరు నాకేమైనా చేయుదురా? నా వెండిని నా బంగారమును పట్టుకొని పోతిరి, నాకు ప్రియమైన మంచి వస్తువులు పట్టుకొని పోయి మీ గుళ్ళల్లో ఉంచుకుంటారు. గమనించండి, 3 పట్టణాలను గురించి దేవుని యొక్క బంగారము, వెండి, శ్రేష్టమైనటువంటి యొక్క మంచి ప్రియమైన వస్తువులన్నీ కూడా అన్యుల గుళ్ళకి వెళ్ళిపోయినాయి. ఈరోజు దేవుని మందిరాలలో ఉంటే ఇక్కడ డబ్బంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎవరి సొమ్ము? దేవుని సొమ్ము. నాది నాది ఎక్కడికి పోయిందంట? గమనించండి, తూరు పట్టణమా, సిదోను పట్టణమా, ఫిలిష్తీయ వాసులారా, వీళ్ళు తీసుకొని పోయినారంట. ఎవరు ఇది విషయం అంటే ప్రభు నాకు ఇచ్చినట్టు తలంపు. తూరు పట్టణం అంట, తర్వాత సిదోను పట్టణము, ఫిలిష్తీయ పట్టణము. పాయే మన డబ్బు కానీ, మన బంగారం కానీ, మన వెండి కానీ ఎక్కడికి పోయినది? లీడర్ల కాడికి పోయింది, పార్టీ వాళ్ళ కాడికి వెళ్ళిపోయింది. రెండోది ఇంకేమైందంట? తూరు పట్టణం, సిదోను పట్టణమా, ఎక్కడికి పోయినామో? కోర్టు పాలైపోయినది, కోర్టులకు పోయింది మన డబ్బంతా. ఇంకోటి ఏంది? మూడోది ఏంటంట? ఫిలిష్తీయులారా అన్నాడు. పాయ మన డబ్బంతా కూడా పోలీసు వాళ్ళ పాలైపోయా, స్టేషన్ల పాలైపోయింది, కోర్టుల పాలైపోయింది, లీడర్ల పాలైపోయింది. ఇంత నష్టపోయినాము. తిరిగి అన్యజనులకు ఎట్లా ఉన్నామంటే మనము ఏలనగా ఉన్నాం, అవమానకరంగా ఉన్నాం. కాబట్టి యోవేలు గ్రంథంలో చెప్పినట్లు యోవేలు గారి ద్వారా ఎప్పుడైతే వారికి హెచ్చరికగా ఇవ్వబడిందో ఆ విషయాన్ని వాళ్ళు విన్నారో, ప్రభు దగ్గర తీర్మానం చేసుకున్నారు. మత్తులారా అని ఎప్పుడైనా జరిగిందా చెప్పండి? ఇన్ని సంవత్సరాలలో హెబ్రోను జరిగినట్టు నష్టము ఏ సంఘాలకన్నా జరిగిందా? హెబ్రోను జరిగినట్టు ఈ విషయము, ఈ జరిగే విషయము ఏ సంఘాలలోనే ఉన్నదా? ఎప్పుడైనా ఉన్నదా? కాబట్టి మాటలు వినేటట్టు మనం ఇక్కడ బెతేలు కుమారుడు యోవేలుకు చెప్పినప్పుడు వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. దేవుడు వారిని కనికరించి తిరిగి వారిని సమకూర్చినాడు. ఏది నష్టపోయినారో తిరిగి వాళ్ళు సమకూర్చుకున్నారు. అంతేకాదు, తిరిగి సమకూర్చుకోవడమే కాకుండా దేవుడు వారిని కనికరించి ఒక శ్రేష్టమైన వారిగా వారిని దేవుడు చేసినాడు. దేవుడు తీర్మానం. ఎందుకనే గమనించండి, 3వ అధ్యాయము గమనించండి, 17వ వచనములో, అన్యులిక మీద దానిలో సంచరింపకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. గమనించండి, ఎంత నష్టపోయినటువంటి యొక్క ఇజ్రాయెల్ యొక్క దేశము లేక యూదా ప్రాంతము, దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడంటే ప్రతిష్ఠిస్తున్నాడు. అన్యజనులిక మీద దానిలో సంచరించకుండా యెరూషలేము పట్టణముగా ఉండును, పరిశుద్ధ పట్టణముగా ఉండు. మీ దేవుడైన యెహోవాను నేనే, నాకు ప్రతిష్ఠితమగు సీయోను పర్వతమందు నివసిస్తున్నానని మీరు తెలుసుకొందురు. ఆ దినమందు పర్వతంలో నుండి కొత్త ద్రాక్షరసము పారును, కొండల్లో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నీలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరముల నుండి ఒబికి పారి సిత్తీము లోయను తడుపును. గమనించండి, ఎలాంటిది దేవుడు ఇచ్చినాడు, వాళ్ళకు ఇయ్యబోతున్నాడు. కాబట్టి ఈ విషయం వినండి. ఫిలిష్తీయులు, ఎదోమీయులు యూదా వారి మీద బలాత్కారం చేసి తమ దేశంలో నిర్దోషులకు వారికి ప్రాణహాని కలుగజేసిరు గనుక ఐగుప్తు దేశం పాడవును, ఎదోము దేశం నిర్జనమును. ఎవరైతే నిర్దోషులు, ఎంతమంది ఈ రోజుల్లో ఇబ్బంది పడుతున్నారండి, ఎంతమందికి ప్రాణహాని, ఎంత కష్టపడుతున్నారు ఈ దినాలలో దేవుని బిడ్డలు, ఎంత దుఃఖం చేస్తున్న వాళ్ళందరి విషయంలో దేవుడు చేయబోతున్నటువంటి శిక్ష. మనము పురికొల్పబడితే, మనం నిజమైన పశ్చాత్తాపడి దేవుని వాక్యానికి చోటిస్తే దేవుడిది చేయబోతున్నాడు, చేస్తాడు. ఈలాగున ఇంతకు ముందు ప్రతీకారం చేయని
ప్రాణదోషమునకై ప్రతీకారం చేయుదును. అయితే యూదా దేశంలో నివాసులు నిత్యము నివసిస్తారంట. తరతరములకు యెరూషలేము నివాసంగా ఉన్న యెహోవా సియోనులో నివాసిగా. కాబట్టి ఒకప్పుడు హెబ్రోనులో దేవుడు ఉన్నాడు అని రుజువైన విషయం ఈరోజు ఎంతో బాధకరమైన విషయం. కాబట్టి తిరిగి ఈ మాటలు వింటుంటెక్క మీరు వేరే తిరిగా అన్యగా భావించకుండా మనము కూడా ఇప్పటికీ ఈ 4 రకాల యొక్క పురుగుల ద్వారా నష్టపోయినాం. 3 రకాల విషయాలలో నష్టపోయినాం అనే బంగారం అంతా చెప్పాం కదా. మూడో అధ్యాయంలో ఏముంది? ఫిలిస్తీన్లు, తర్వాత తూరు ప్రాంతము, తర్వాత సిదోను, ఫిలిస్తీన్లు కదా. ఇవి కూడా మీరు ఎరగండి. కాబట్టి పెట్టిన కాడికి చాలు. దేవుని కొరకు తీర్మానం చేసుకుందాము. తిరిగి మొదటి వైభవాన్ని మరలా మన సావాసానికి ఇస్తాడు దేవుడు. కాబట్టి ఈ మాటలు వింటుంటే మనము ఈ విషయాన్ని ఎరిగి ప్రభువు యొక్క వాక్యానికి లోబడి ఈ విధానంలోనికి ప్రభు మనల్ని నడిపించినట్లు మనము అనుసరిస్తాం. ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, ఎంతో బాధకరంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. నష్టపోయినాం. కనికరించి ప్రభువా, ఇప్పటికే ఈ 4 రకాలు, ఇంకొక రకం కూడా ఉంది, చెప్పలేకపోయినాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో పరిశుద్ధ సంఘముగాను ప్రారంభించమంటే హెబ్రోను సహవాసము, తిరిగి నేను పౌలు వాణ్ణి, నేను కేపా వాణ్ణి, నేను అపోల్లో వాణ్ణి, నేను క్రీస్తు వాణ్ణి 4 గుంపులు అయిపోయినాయి. మా తండ్రి సొసైటీ అని ఒక గుంపు, అంతేకాదు ట్రస్టీ 3 అని, అవి 4 అయినాయి. ఇది నెలలో పౌలు వాణ్ణి, అపోల్లో వాణ్ణి, కేపా వాణ్ణి, క్రీస్తు వాణ్ణి, ఇవి కూడా 4 కనబడుతున్నాయి. ఇలాంటి భేదాలను తొలగించి ప్రభువా మేమందరము మీ వారముగా నీ ప్రజలుగా జీవించడానికి మాకు సహాయపడమని, విన్నటువంటి మా ప్రియులకు కూడా నీ కృప చూపమని వందనాలు చెల్లించుకుంటూ యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడైయుండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీరు అన్నిగా భావించకుండా మా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ విషయాన్ని గ్రహించండి.